హలో హాయ్ దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్ వెల్కమ్ టు అడిసి స్టడీ సెంటర్. ఈరోజు మనము తెలంగాణలో జరగబోయే ఎస్ఏ1 ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేద్దాము, తెలుసుకుందాము. ఎప్పుడు ఉందో, ఏ డేట్ నాడు ఏ ఎగ్జామ్ ఉందో దాని గురించి తెలుసుకుందాము. డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నోటీస్ అనేది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటీస్. ఇది ఎప్పుడు నోటీస్ వదిలేసిందంటే డేట్ 25/9/2024 రోజు ఇది రిలీజ్ చేయడం జరిగింది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి 2024-25 అకాడమిక్ ఇయర్ లో మెన్షన్ చేసిన విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసేసిందన్నమాట. 21 అక్టోబర్ అయినా 21 అక్టోబర్ 2024 నుంచి 28 అక్టోబర్ 2024 వరకు ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పేసి, ఎస్ఏ1 ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసేసింది. అయితే ఏమాత్రం మనము లేట్ చేయకుండా చదువుకోవాలి, మంచి మార్క్స్ సాధించడం కోసము కష్టపడాలి అయినా. అయితే ఇప్పుడు ఏం ఎగ్జామ్ ఉంది, ఏ క్లాస్ వాళ్ళకు ఏమేమి ఎగ్జామ్ ఉందో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇది మన యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ అన్నమాట. ఎస్ఏ1 ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 యాజ్ పర్ ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్లీ ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది 21 మండే అయినా 21 అక్టోబర్ 2024 మండే రోజు ఉంటుంది. మళ్ళీ 22, 23, 24, 25, 26, 28 అయినా 27th రోజు సండే. మంచి చదువుకోవచ్చు అయినా. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఎగ్జామ్ ఉందో తెలుసుకుందాము. మండే రోజు 1 to 5th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఆర్ తెలుగు ఉంటుంది. నెక్స్ట్ మండే రోజు 6th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుంది. అదేవిధంగా 8th క్లాస్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. 9th క్లాస్ వాళ్ళకు కూడా మ్యాథమెటిక్సే ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. అంటే 8th క్లాస్ నుంచి 9th క్లాస్, 8th, 9th, 10th వాళ్ళకు ఫస్ట్ రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుందని మనకు అర్థమవుతుంది అయినా. నెక్స్ట్ సెకండ్ డే ఎవరికి ఎగ్జామ్ అయితే ఉందో తెలుసుకుందాము అయినా. 22 అక్టోబర్ ట్యూస్డే రోజు 1 to 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. మరియు 6th క్లాస్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేదా తెలుగు. అంటే ఎవరికైతే తెలుగు ఎక్కువ రాదో వాళ్ళ కోసం, అంటే అలా అని కాదు, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ అనేది తెలుగు ఉంటుంది. మరియు సెకండ్ లాంగ్వేజ్ హిందీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది అయినా. అదేవిధంగా ఇక్కడ అంటే మొత్తానికి 6th క్లాస్ వరకు 6th క్లాస్ వాళ్ళకు 22 నాడు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది అయినా. నెక్స్ట్ మరియు అదే 22 రోజు 7th క్లాస్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది అయినా. సెకండ్ లాంగ్వేజ్ హిందీ అండ్ తెలుగు కూడా ఉంటుంది. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళకు 8th క్లాస్ వాళ్ళకు 22 రోజు ఫిజికల్ సైన్స్ ఉంటుంది అయినా. నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ కూడా ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళకు కూడా ఫిజికల్ సైన్స్. అంటే 8th, 9th అండ్ 10th అయినా. 8th, 9th, 10th వాళ్ళకు సేమ్ టైం టేబుల్గా కనిపిస్తుంది. ముందర ఏముందో చూద్దాము, తెలుసుకుందాము. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది 23rd రోజు, అంటే 3rd రోజు 1 to 5th క్లాస్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. 6th క్లాస్ వాళ్ళకు థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది ఇంగ్లీష్ అయినా. 7th క్లాస్ వాళ్ళకు ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళకు బయో సైన్స్, 9th కూడా బయో సైన్స్ అండ్ 10th క్లాస్ కూడా బయో సైన్స్ అయినా. 8th, 9th, 10th వాళ్ళకు బయో సైన్స్ ఉంటుందని దీని ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ ఫోర్త్ డే ఏం ఎగ్జామ్ ఉంటుందో 24/10/2024 ఎప్పుడు 24/10/2024 థర్స్డే రోజు. అయితే 1 to 5th క్లాస్ వాళ్ళకు ఈవీఎస్ అని ఉంటుంది. నెలకు 6th క్లాస్ వాళ్ళకు సోషల్ స్టడీస్. నెక్స్ట్ 7th క్లాస్ కూడా సోషల్ స్టడీస్ ఉంటుంది. 8th క్లాస్ సోషల్ స్టడీస్, 9th క్లాస్ సోషల్ స్టడీస్ అండ్ 10th క్లాస్ సోషల్ స్టడీస్. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th క్లాస్ వరకు ఒకటే రోజు సోషల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మనము చదువుకోవాలి. నెక్స్ట్ 5th రోజు 25/10/2024 ఫ్రైడే రోజు 6th క్లాస్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. 7th కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్
తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుంది అయినా. నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ. అయితే 8th 9th 10th సేమ్ అని చెప్పాను కదా, ఆల్రెడీ సేమే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో 6th డే సాటర్డే రోజు ఏం ఎగ్జామ్ ఉందో తెలుసుకుందాము. జనరల్ సైన్స్ 6th క్లాస్ వాళ్ళకు జనరల్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7th క్లాస్ కూడా జనరల్ సైన్సే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 8th క్లాస్ అయినా 8th క్లాస్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది మరియు తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ హిందీ మరియు తెలుగు కూడా ఉంటుంది. నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్, 10th క్లాస్ వాళ్ళకు కూడా సెకండ్ లాంగ్వేజ్, అంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 8th 9th 10thకి సెకండ్ లాంగ్వేజ్ ఎప్పుడు 26/10/2024 రోజు హిందీ ఎగ్జామ్ ఉంటుందని మనము గుర్తుపెట్టుకోవాలి అయినా. నెక్స్ట్ లాస్ట్ డే ఎగ్జామ్ ఏముందో చూద్దాము. మండే వస్తుంది, దానికంటే ముందు సండే కూడా వస్తుంది అయినా. 28/10/2024. అయితే 8th క్లాస్ వాళ్ళకు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. 9th కూడా థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, 10th క్లాస్ కూడా థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది యాజ్ పర్ దిస్ టైం టేబుల్. ఈ టైం టేబుల్ ప్రకారంగా మనం చదువుకోవాలి, కష్టపడాలి. అయితే నేను ఈ వీడియోలో హిందీకి సంబంధించినటువంటి చాలా క్లాసెస్ పెట్టాను. అయితే మీరు సంజ్ఞ, సర్వనామ, క్రియా విశేషణము, కొన్ని గ్రామర్ పార్ట్స్, మంచి మంచి వీడియోస్ నేను పెట్టాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. बहुत बहुत धन्यवाद. థ్యాంక్ యూ సో మచ్. స్టే విత్ అస్, స్టే కనెక్టెడ్, కీప్ లర్నింగ్. ఈ ఛానల్లో నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ నేను పెడుతున్నాను. చదువుకోండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.